ముఖ్యమంత్రి నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. సో దాంట్లో వరాల జల్లులు కునిపించారనమాట. అంటే చెప్పడం తేలికేగా ఏదైనా సరే. క్యాబినెట్ భేటీలో వచ్చేసిన తర్వాత అయిపోయాక బయట ప్రెస్ మీట్లో కూర్చొని ఏదైనా చెప్పచ్చు, ఏమన్నా చెప్పచ్చు. హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తానని కూడా చెప్పచ్చు. చెప్పడం తేలికేగా, చేయటం కదా కష్టం. రైట్. సో ఇందులో ప్రధానంగా ఏం చెప్పారంటే ఉద్యోగులకు 2 డిఏలు అంట. ఇప్పుడు ఒక డిఏ, 6 నెలల్లో మరో డిఏ చెల్లిస్తాం. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సీఎస్ అధ్యక్షుని ట్రస్ట్ ఏర్పాటు. ప్రతి నెల 700 కోట్లు తగ్గకుండా ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు. మహిళా స్వయం సహాయ బృందాల బీమా చెల్లింపుకు 70 కోట్లు. మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే 10 లక్షలు. సన్నవడ్లకు 500 బోనస్ కొనసాగింపు నిర్ణయం. హమ్ పథకం కింద పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 7,947 కిలోమీటర్ల రోడ్డు ఆధునీకరణ. సెక్రటేరియట్లో 12.5% వాటా ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు ఓకే. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల కేటాయింపు. సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాతో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం. ఇక్కడ విషయం ఏంటంటే మొన్నేమో నా దగ్గర నన్ను నిలువుగా అడ్డంగా నుంచోబెట్టి పడుకోబెట్టి అడ్డదిడ్డంగా కోసినా నా కాడ రూపాయి లేదన్నాడు ముఖ్యమంత్రి. అసలు ఎక్కడికన్నా బయటికి పోతే నేను చెప్పులు దొంగతనం చేస్తానికి వస్తున్నానేమో అనుకొని చెప్పులు దాచుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇదని ఒక నెల కూడా కాలేదు. మరి నెల రోజుల్లోపు ఒక్కసారిగా నెలకి 700 కోట్లు ఇచ్చేంత ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదేదో ఆ ఉద్యోగులు ఆ రోజు ధర్నా చేస్తున్నప్పుడే వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడే ఆ మీటింగ్లోనే చెప్పుంటే అయిపోయేది కదా. ఆ రోజు అట్లాంటి మాటలు మాట్లాడి ఉద్యోగుల్ని ప్రపంచం సమాజం దృష్టిలో విలనలు చేసి మీరు ఇట్లా అడిగితే, మీరు ఇట్లా గొంతెమ్మలు కోరికలు కోరుకుంటే కొన్ని సంక్షేమ పథకాలు ఆపేసి మీకు ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని సంక్షేమ పథకాలు ఇబ్బంది అయిపోతాయి అని చెప్పారు మీరు. మరి ఇప్పుడే అక్కడి నుంచి వచ్చినాయి ఏం ఆపారు? లేకపోతే సడన్గా ఒక్కసారిగా రాష్ట్ర ఆదాయం ఎక్కడి నుంచి పెరిగిపోయింది? సమాధానం లేని ప్రశ్నలు కదా ఇవన్నీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఏలు 2టిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఎవరిని కోస్తే డబ్బులు వచ్చాయి? అప్పట్లో నన్ను కోస్తే డబ్బులు రావన్నాడు కదా ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఎవరిని కోసిండు ఆయన? ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఉద్యోగులకు బకాయిలు చెల్లించి ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల మెట్రో నిర్మాణాన్ని 19,570 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5:30 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన మంత్రులు అందరూ పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆయన బట్టి విక్రమార్క గారు మీడియా ద్వారా చెప్పారు. దాంతోపాటు ఒకేసారి రైతు భరోసా ఇస్తారంటండి. ఒకేసారి రైతు భరోసా, అది పంట వేసే నాటికి అందరికీ. అంటే ఎప్పుడు పంట వేస్తారు మనం సహజంగా? ఈ జూలై ఆగస్టులో కదా, అప్పుడు ఇస్తారా ఏంటి? నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని క్యాబినెట్లో అభిప్రాయం. నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్. ఇప్పుడు ఏదైనా మీరు స్కామ్ ఏదైనా చేయాలనుకోండి, పెద్ద కరప్షన్ ఏదైనా చేయాలనుకోండి, ఏదైనా కమిషన్ తీసుకోవాలనుకోండి, 20% 30% కమిషన్లు నడుస్తున్నాయి కదా, ఆ కమిషన్లు తీసుకుంటే ఇవాళ కమిషన్ వద్దు, ఇవాళ మంచి రోజు కాదు, రేపు వచ్చి అంటారా? అనరుగా. 1 కోటి రూపాయలు కోట్లు మీరు తీసుకోరు కదా, సారీ, 100 కోట్లు లేకపోతే అంతకు మించి ఎంత పెద్ద కమిషన్ వచ్చిందనుకోండి మీ దగ్గరికి ఈరోజు, ఇవాళ మంచి రోజు కాదురా భయ్ రేపురా నువ్వు అని చెప్పి పంపిస్తారా? తీసుకుంటారా? అంటే మీరు తీసుకోనికైతే మంచి రోజు వీటిని ఏమంటారు, ఈ రాహుకాలం, వర్జాలు, ఈ అమావాస్యలు ఫరక్ పడదు. మీరు ఇవ్వాలంటే మాత్రం మంచి రోజు చూసుకొని ఇస్తారంట. నెలాఖరుగా నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే 15వ తేదీ మరోసారి కేబినెట్ నిర్ణయం. అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. బనకచర్ల గోదావరి అనుసంధానం పైన కళ్ళుదిరిగి పడిపోయిన మంత్రి సురేఖ. కేబినెట్ భేటీకి ముందు స్వల్ప అస్వస్థత పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. సో పాపం ఆమెకి ఏదో కళ్ళుదిరిగి పడిపోయారంట, బీపీ ఏదో డౌన్ అయినట్టు ఉంది మంత్రి సురేఖ గారికి. తర్వాత మళ్ళీ బాగానే ఉన్నారంట ఆరోగ్యపరంగా. అయితే ఇప్పుడు ఇంకొక కీలకమైన విషయాలు ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు ముందుకెళ్తుంది అన్నారు. ఆల్మోస్ట్ మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మంత్ ఎండింగ్కే నోటిఫికేషన్ రాబోతుంది. బై జూన్ ఎండింగ్ నోటిఫికేషన్ రాబోతుంది. జూలైలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరగా సర్పంచ్ ఎన్నికలు పెట్టి బై ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే టైంకి
ఆ, అందరి చేత అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్లు చేయించాలి అన్నది ముఖ్యమంత్రి గారి ప్లాన్గా చెప్తున్నారు. సో ఈ మంత్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్కే వీళ్ళకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు వీరు రైతు భరోసా ఒకేసారి వేస్తే ఈ మంత్ ఎండింగ్లోపు వేయాలి, జూన్ ఎండింగ్లోపు వేయాలి. లేకపోతే వీళ్ళు ఏం చెప్తారు, మమ్మల్ని అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించండి, మాకు అత్యధికంగా సీట్లు తెప్పించండి, మీకు ఒకేసారి 2 పార్టీలకి వేస్తామని చెప్తారు రైతు భరోసా. అలా చెప్తే జనం నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఇప్పుడు 100% నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్ని విషయాల్లో అట్టర్ ఫెయిల్యూర్. 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 6 హామీలు 13 గ్యారెంటీలు అన్నీ అట్టర్ ఫెయిల్యూర్, మీరు అట్టర్ ఫ్లాప్ అన్నిట్లో. కాబట్టి మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే మీకు 2 పంటలు రైతు భరోసా 2 ఒకేసారి వేస్తామని చెప్తే మాత్రం జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. అయితే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఈ సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళంతా ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు, డబ్బులు తీస్తున్నారంట. అప్పుడే ఈ ఉంటాయిగా కొనుక్కునేవి అమ్ముకునేవి, భూములు కాదండి కొనుక్కొని అమ్ముకునేది, ఓటర్లని జనాల్ని కొనుక్కోటాలు అమ్ముకోటాలు ఇవి ఉంటాయి కదా, ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంట, పనులు నడుస్తున్నాయి అంట, కొనుక్కోటాలు ఇట్లాంటివన్నీ. ఇంకేం నిర్ణయాలు తీసుకున్నారా వీళ్ళంటే, ఉద్యోగులు హెల్త్ కార్డు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ పథకం కోసం ప్రతి ఉద్యోగి 500 చొప్పున ఇవ్వాలని, ఏడాది పాటు వాళ్ళు జమ చేసిన సొమ్ముకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ఇక నెక్స్ట్, గత ప్రభుత్వం ఉద్యోగులకు బిల్లులు పెండింగ్లో పెట్టింది. ఈ బిల్లులు క్లియర్ చేయడానికి ప్రతి నెల 200 కోట్లు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయించాం. బిల్లుల బకాయిల నెలవారీగా క్లియర్ చేస్తాం. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి జాయింట్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. ఇక జీవో 317లో ఇంకా కొన్ని విభాగాలను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. సచివాలయంలో ఉద్యోగుల కోట 12.5% ఉండాలని కోరారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మెడికల్ ఇన్వాల్యుయేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దానికి కూడా ఆమోదించాం. రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించాం. గ్రామ పంచాయతీ కార్యదర్శుల కేడర్ను పంచాయతీ గ్రేడింగ్ ప్రకారం చేయాలని నిర్ణయించాం. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ విధుల్లో తీసుకోకూడదని నిర్ణయించామన్నారు. శుద్ధాబద్ధం ఇది. దాదాపు మొన్న మీరు కొంతమంది తీసేశారు, కానీ మళ్ళీ అందులో చాలామందిని తిరిగి తీసుకున్నారు. చాలామంది అయితే పెరాలసిస్ వచ్చి నుంచోలేక వాళ్ళు ఏం పని చేయలేక అట్లా కూర్చుంటున్నారు, ఊరికి బిళ్ళలు వేసుకొని, షుగర్ బిళ్ళలు వేసుకొని. మళ్ళీ నిన్నగాక మనం మీరు ఈ రిటైర్మెంట్ వయసు పెంచుతామని కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కనపడింది. సో రిటైర్మెంట్ వయసు పెంచమని చెప్తున్నారు, వాళ్ళని తిరిగి తీసుకోమని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అవే కనపడుతుంది. చాలామంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా తోపులా ఎరగదీసి పని చేస్తున్నారంటే వాళ్ళ చాలామందికి పెరాలసిస్ వచ్చి సరిగా మాటే సక్కంగా వస్తలేదు, కానీ వాళ్ళని కూర్చోబెట్టి లక్షలు జీతాలు ఇస్తున్నారు. మీరు వాళ్ళ ఏం ఉపయోగం? 2-3 నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కదా వాళ్ళ వల్ల, వాళ్ళనే పెట్టుకొని చేస్తున్నారు మీరు. డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీల సమావేశాలను రెగ్యులర్గా నిర్వహించాలని కోరారు. దానికి ఆమోదం తెలిపాం. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులను పాత స్థానాలకు పంపాలని నేతలు కోరారు. దానికి సమ్మతించాం. ఇక రోడ్ల మరమ్మతులు ఇవి చేస్తారంటే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు 2 లక్షలకు పెంచేందుకు సమ్మతి తెలిపింది. అంగన్వాడీలకి ఎంత చేసినా తక్కువే అండి. మీరైతే అంగన్వాడీ టీచర్లకి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వం అయినా, కొత్త ప్రభుత్వం అయినా, ప్రతి ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్ల విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్. పాపం వాళ్ళ గోసగుచ్చుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లు అయితే.